నమస్తే వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నుండి బయటపడిన రామ్రెడ్డి. సిలి ఇండియా తన కొత్త పోస్టర్ అడ్వాన్స్ మ్యాట్రెస్ శ్రేణిని భారత్ మార్కెట్ లో విడుదల. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీస్ అభివృద్ధికి మలుపు అన్న మంత్రి సీతక్క. పరిశోధనలకు హైదరాబాద్ నిలయమన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాల్ నగర్ లో PS పరిధిలో గాంజాయి పట్టివేత. వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో దివాళీ మిలన్ పేరుతో దీపావళి సంబరాలు. అంబర్పేట్ బురుజు గల్లీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణము కార్యక్రమం. ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్. జూబ్లీహిల్స్ లోని హాట్ కప్ కేఫ్ పబ్ రోడ్ అగ్ని ప్రమాదం. పలు వివాహ వేడుకలకు హాజరైన PCC మాజీ కార్యదర్శి ముద్దగోని రామ్మోహన్ గౌడ్. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. కల్వకుంట్ల కవిత బినామీల భూ కుంభకోణంపై విచారణ చేయించండి MP ఈటలకు స్థానికులు ఫిర్యాదు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నుండి రామ్రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. జెంటీ నుండి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ లో U19 సీటు బుక్ చేసుకున్నట్లు రామ్రెడ్డి తెలిపారు. బస్సు అద్దాలను వెనుక నుండి పగలగొట్టడం ద్వారా తను ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగి బస్సు మొత్తం పొగ కమ్ముకుపోవడంతో ఏమి జరిగిందో అర్థం కాలేదని తెలిపారు. బస్సు ముందు వరుసలో కూర్చున్న వారికి ప్రమాదం సంభవించిందని రామ్రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ కు వచ్చిన రామ్రెడ్డి వెల్లడించారు. నిన్న ఈవినింగ్ నేను కావేరీ బస్ కి 9:20కి ఇక్కడ టికెట్ తీసుకుని మన JNTU ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను. మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు, ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు. మళ్ళీ వై జంక్షన్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులోకి మార్చారు సార్. ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి 10 ఆ టైంకి ఒకసారి వాష్రూమ్కి ఆపారు. తర్వాత మేము అలా స్టార్ట్ అయ్యాక మేము పడుకుని పోయాము. కరెక్ట్గా 2-2:30 మధ్యలో నేను లాస్ట్ సీట్ నాదండి, బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2:20 ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబదబా గుద్దుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు. మెలుకొచ్చి చూసేటప్పటికి అంత పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎందుకు గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకలు అరుపులు లోపల. ఎవరు ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంది కదా, వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసి ప్లేస్లో అందరూ ఉన్నారు. ఏ డోర్లు ఓపెన్ అవుతలేదండి. ఈలోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి నాది అప్పర్ అండి, కింద దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు. వాళ్ళిద్దరూ దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు. నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు. కింద పడిపోయాక ఒక 2-3 నిమిషాలు ఏం మాకేం తెలియలేదు. అప్పుడు బస్సు పక్క ఆపి ఉందండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ సౌండ్లతో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం ఈ షర్ట్లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా ఒక 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట. వాళ్ళు ఎవరో కారులో ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. ముగ్గురిని కారులో వర్షం పడుతుంది. ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. భారత్ లోనే తయారైన సిలి ఇండియా తన కొత్త పోస్టర్ అడ్వాన్స్ మ్యాట్రెస్ శ్రేణిని భారత్ మార్కెట్ లో విడుదల చేశారు. ఈ ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్నాయని అన్నారు. బంజారాహిల్స్ లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో నటి రూమా శర్మ పాల్గొన్నారు. కో సపోర్ట్ ప్లస్ ఎడ్గార్డ్ HP టెక్నాలజీలతో వెన్నెముకకు సరైన మద్దతు అందించేలా హెల్త్ షీల్డ్ ట్రీటెడ్ ట్రెన్సల్ ఫ్యాబ్రిక్ తో పరిశుభ్రత, తాజాదనం, లోతైన నిద్ర కలిగేలా రూపొందించారు. సేల్స్ హెడ్ కుషా సింగ్ యాదవ్ ఈ శ్రేణిలో లేటెక్స్, ఆర్థో ప్లస్ మోడల్స్ ఉన్నాయని, ఇవి వెన్నెముక ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని తెలిపారు. మార్కెటింగ్ హెడ్ సోనాలి డే ఈ లైన్ ఆధునిక సపోర్ట్ తో పాటు సాఫ్ట్ కంఫర్ట్ ను అందిస్తుందని చెప్పారు. ప్రపంచంలో నంబర్ 1 మెట్రస్ బ్రాండ్ గా
గా ఉన్న సిలి భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఉత్పత్తులు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా స్టోర్లను 20 నుండి 100కు పెంచే ప్రణాళికతో ముందుకు సాగుతుందని అన్నారు. నేను సిలి సేల్స్ మేనేజర్ అండి. లాస్ట్ 8 years నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను. సీలీ ఇండియాలో వచ్చేసి 2012లో వచ్చిందండి. ఇది 140 years ఓల్డ్ బ్రాండ్. ఈ రోజు స్పెషల్ గా మేము ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నామండి. ఇందులో 3 మోడల్స్ వస్తున్నాయి. ఇది స్పెషల్లీ ఏంటంటే ఆర్థోపెడికలీ కరెక్ట్ పోస్చర్ ఇవ్వడానికి స్పెషల్ గా 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేసాము. మిడ్ ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చామండి. ఈ ప్రోడక్ట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది 6 ton స్ప్రింగ్ అండి. ఇందులో ఏంటంటే ఫర్మ్, మీడియం ఫర్మ్ ఇంకా సాఫ్ట్ మ్యాట్రసెస్ 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేసాము. 9, 10 and 12 inches థిక్నెస్ లో తీసుకొచ్చాము అనమాట. సో ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఈ షోరూమ్ వచ్చేసి 2023లో మేము ఇది లాంచ్ చేసాం. ఈ షోరూమ్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 2012 నుంచి ఉంది షోరూమ్. కాకపోతే ఈ కొత్త షోరూమ్ లో కొత్త ప్రోడక్ట్ అనేది ఈ రోజు లాంచ్ చేయబడింది మేడం ద్వారా. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీస్ అభివృద్ధికి మలుపు అవుతుందని మంత్రి సీతక్క అన్నారు. బోరబండలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో సీతక్క మాట్లాడుతూ 3 పర్యాలు బీఆర్ఎస్ ను గెలిపించారు. కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీస్ లో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఒక అవకాశం నవీన్ యాదవ్ కి ఇవ్వండి. మీరు నవీన్ యాదవ్ ను ఆశీర్వదిస్తే అభివృద్ధి, సంక్షేమం మీ ఇంటికి వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఇండ్లు లేని 4.5 లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు పక్కా ఇండ్లు కట్టి ఇస్తున్నాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నాం అని టీఆర్ఎస్ హయాంలో కనీసం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మేము 15,000 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని మంత్రి సీతక్క తెలిపారు. 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి తప్పుడు కూతురు కూసినటువంటి మీ కుటుంబం, మీ చెల్లెని అడుగు, కేసీఆర్ నీ బిడ్డను అడుగు. మరి నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ నీ కుటుంబమే చెప్తుంది ఆడకూతురునైనా నన్నే ఓర్వలేకపోయారు, మిమ్మల్ని ఎట్లా ఓరుస్తారని. కాబట్టి ఇవాళ కేసీఆర్ అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకుంటే ఎట్లా మాట్లాడుతాడో మనకు అందరికి తెలుసు. ఈ రోజు అందరి కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి, గల్లీ గడప ఇల్లు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, వచ్చేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అని మరి గెలిపేయడం మూలంగా ఈ సంక్షేమాలు వస్తాయి. మన మన వాడలలో, మన గల్లీలలో, మన బస్తీలలో కావాల్సినటువంటి డెవలప్ చేసే పరిస్థితి నవీన్ యాదవ్ గారి ద్వారానే ఉంటుందని తెలియజేస్తూ, అత్యంత వైవిధ్యమైన సాంకేతిక పరిశోధనలకు హైదరాబాద్ నిలయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ వద్ద 2 రోజుల పాటు బయో ఇన్ఫైటర్ ఫ్రాంటియర్స్ 2025 పేరిట ఓ అంతర్జాతీయ సదస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వీన్స్ జియోఫాక్ సంస్థ చెక్ ఏరోస్పేస్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సులో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నగరంలో విస్తృత శ్రేణి శాస్త్ర సాంకేతికత కారణంగానే ఎన్నో అంకుర సంస్థలు ఇక్కడ అవతరించాయన్నారు భట్టి విక్రమార్క. ప్రపంచంలో అత్యున్నత ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్స్, రక్షణ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి అవసరమైన మద్దతును అందిస్తుందని తెలిపారు. హలో, నా పేరు ముర్తుజా అబ్బాస్ ఖురాసానీ అండి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ జియోపాక్ and this is a flagship conference, Bio Inspired Frontiers 2025. బయో ఇన్స్పైర్డ్ అంటే నేచర్కి వాడుకొని మనం అంతరిక్షాలు కానీ స్పేస్ ఎకానమీలో ఎలా మనం ప్రోగ్రెస్ అవ్వచ్చు, ఫ్యూచర్ ఏంటి మనది. బికాజ్ మేబీ ఎర్త్లో ఏమైనా ఛాలెంజెస్ రావచ్చు. సో ఫ్యూచర్కి ఆల్రెడీ పెద్ద పెద్ద ఇండస్ట్రీ లీడర్స్ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. మార్స్ కానీ, మూన్ కానీ, ఇంకా వేరే ఎక్సో ప్లానెట్స్ అక్కడ ఎలా సెటిల్ అవ్వాలనేది. సో అన్నిటికీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్కి ఒక రిజల్యూషన్ ఏంటంటే ఎర్త్లోనే ఉంది. చిన్న చిన్న ప్యాటర్న్స్లో అవ్వచ్చు, లీవ్స్లో ఉండొచ్చు, లేదా టర్మైట్స్లో ఉండొచ్చు. చాలా వాటికి పీపుల్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ నేచర్ టు ప్రొసీడ్ ఇన్ టు నాట్ జస్ట్ ఎర్త్, కానీ బయటకు వెళ్ళడానికి కూడా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి దీంట్లో. సో మన కాన్ఫరెన్స్కి ఇప్పుడు అట్ ద మూమెంట్ ఫారిన్ డెలిగేషన్ వచ్చింది. పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్, ఇంక్లూడింగ్ సైంటిస్ట్స్, స్పీకర్స్, కంపెనీ ఓనర్స్.
అండ్ ఆల్సో ఇస్రో నుంచి కొన్ని సైంటిస్ట్ వచ్చారు, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజెస్ కూడా అటెండ్ అయ్యారు. సో వీఆర్ వెరీ మచ్ ఓవర్వెల్మ్డ్ అండ్ వీఆర్ వెరీ జాయ్ఫుల్ అబౌట్ దిస్ ఈవెంట్. అండ్ వీ హ్యావ్ ఆల్సో బీన్ honored by Deputy CM garu వచ్చారు నిన్న, as well as Dr. Jayesh Ranjan కూడా అటెండ్ అయ్యారు. And yeah, we have the blessings and we would like to continue this mission for the next year as well. మా సెకండ్ ఎడిషన్ లో Jayesh Ranjan sir and Deputy CM గారు కూడా మాకు సపోర్ట్ చేస్తారు అన్నారు, బట్టి విక్రమార్క గారు. And yeah, so we look forward to having the upcoming edition. ఇవాళ ఎడిషన్ అయితే Day 2 నడుస్తుంది ఇప్పుడు. We are hoping for the chief guest to arrive soon. Seetaka garu madam వస్తున్నారు. And yeah, and that's about it. Thank you. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్ బెంగళరావు నగర్ ఇంక్రిషాట్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, సంజయ్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు పంపిణీ, 0 వడ్డీ రుణాలు పథకాలు ప్రజలకు ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకు మరింత తీసుకెళ్లడానికి జూబ్లీస్ ఉప ఎన్నికలలో నవీన్ యాదవ్ ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. ఛాంపియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సమీపంలో STFD టీం గాంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ హకీం ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 580 గ్రాముల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఫెడరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో దివాళీ మిలన్ 2025 పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో విదేశీ విద్యార్థులతో కలిసి దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి బాణసంచ కాల్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సంస్థల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు అందరికీ ఒక వేదికపై చేర్చి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియజేసే విధంగా చేయడం సంతోషకరమన్నారు. మన భారతదేశ హిందూ పండుగలు అన్ని కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయని, అందులో సైన్స్ ఉంటుందని అన్నారు. దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. I congratulate the OC, World Organization of Students and Youth, Hyderabad chapter, for creating this platform of cultural unity and global friendship in the eve of Deepavali. And this platform can prove to be instrumental in building a companionship and partnership among our youth to defeat the modern day of demands of poverty, inequality, illiteracy, hunger and climate change. Hyderabad itself a city that is beautiful blends tradition with technology, spirituality with science and heritage with innovation. It remains and reminds us to light grows only when shared knowledge, compassion and truth must reach every corner of society. For our foreign students, Deepavali is an opportunity to experience India's timeless values of inclusiveness, friendship and human dignity. Under the visionary leadership of the Honorable Prime Minister Narendra Modi ji, India has time and again stood by its cultural value of Vasudhaiva Kutumbam, translating into the world is one family. We believe that India must progress and continue to contribute towards global well-being and welfare. During the COVID pandemic, India supplied over 300 million vaccine to more than 100 countries. అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం శుభ సూచకమని అన్నారు. హనుమాన్ గుడి చిన్నగా ఉంది అని దీన్ని పెద్దగా కట్టాలని ఆలోచన దేవస్థాన సేవా సమితి వారు చేశారు. త్వరలోనే గుడి నిర్మాణం జరుగుతోందని, హనుమంతునికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ ఏడాది లోపు ఈ గుడిని నిర్మిస్తామని సమితి వారు చెప్పడం జరిగిందని అన్నారు. హనుమాన్ల గుడి
ఈ గుడి నా ఇంటి ముందే ఉండే, కానీ చిరకాల కోరిక దేవస్థాన కమిటీ తరఫున ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. చిన్నప్పటి నుంచి హనుమంతుని ఇంటి ముందే ఆంజనేయ స్వామి టెంపుల్. దీని మీద దేవస్థాన కమిటీ డిపి రెడ్డి కానీ, జ్ఞానేశ్వర్ కానీ, అదేవిధంగా గౌడ్ అలా కమిటీ మెంబర్స్ అందరూ మంచి ఆలోచన చేసి, ఎట్టి పరిస్థితుల్లో చాలా పాతదైపోయింది, చిన్న చిన్న గుళ్ళు బాగా అవుతున్నాయి. మనం ఇంత పెద్ద అంబర్పేట ఉండి, ఇప్పుడు అంబర్పేట విస్తీర్ణం కూడా పెరిగింది. అప్పుడు చిన్న గ్రామం ఉండే, కొన్ని ఇండ్లే ఉండే. ఇవాళ వేల సంఖ్యలో అది మన డీడీ కాలనీ కానీ, ఇటు సైడ్ కానీ అంబర్పేట మొత్తంలో పెద్ద సంఖ్యలో జనాభా వచ్చింది, ఇండ్లు కట్టుకున్నారు. కానీ వారికి మంచి గుడి కట్టియాలి అనే ఆలోచనతో ఇవాళ ముహూర్తం చేశారు. తప్పనిసరిగా ఆ పంతులకు కూడా ఎవరైతే తరతరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి ఈ గుడి కట్టిస్తున్నాం. ఈ గుడి ద్వారా ఒక మంచి అవకాశం ప్రజలకు కూడా వస్తుంది. ఈ గుడిని బాగు చేస్తలేరని పెద్ద మనుషులు ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. అందుగురించి ఇది మంచి కార్యక్రమం. అతి తొందరలోనే ఈ గుడి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత కూడా ముఖ్యంగా దేవస్థాన కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ ఇవాళనే దానికి పూజ కూడా అయింది. పని మొదలు పెడతాం. బహుశా ఇంత 2 ఏళ్లలో 1 ఇయర్ లోపల పూర్తి చేస్తా అంటున్నారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నా వంతు బాధ్యత ఎక్కడికి రమ్మన్నా సాయం చేయడానికి నేను ముందుకు వస్తా. ఎందుకంటే నా పేరే హనుమంతుడు. ఇక హనుమంతుడు చేయకపోతే ఎవరికి చేస్తా? ఆంజనేయ గారి జన్మదిన సందర్భంలో పెద్ద ఫంక్షన్ చేసుకొని ఆయనకు పూర్తిగా ఏది గుడికి మంచి పేరు తేవడానికి శాయశక్తుల మన దేవస్థాన కమిటీకి నా శుభాకాంక్షలు. చిన్న టీకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే హత్యా నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికులు జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులన్నీ ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయ్యిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ఉద్ఘాటించారు. కర్నూలు ఘటమైన సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు సంఘటన మా అందరికీ దిగ్భ్రాంతిని గురి చేసింది. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్, డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటి లోపల మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణకు కూడా ఆదేశించినాం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులను కలిసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. తిరుపతి ఘాట్ రోడ్డు మీద ఏ విధంగా అయితే బస్సు ఏదైనా వాహనం పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, చేరేటప్పుడు దానికి సంబంధించి ఒక టైం బాండ్ ఉందో, ఇక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకు బెంగళూరు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్ లాంటి పోయే ప్రాంతాల లోపల హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఎన్ని గంటలకు చేరాలి, స్పీడ్ లిమిట్ అనేటువంటి దాని విధంగా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుకొని రక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. నలుగురు హైదరాబాద్, ఒకరు సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం తదితర వాళ్ళు ఉన్నారు గుర్తులని తెలిసింది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. హాట్ కప్ కేఫ్ పబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కొన్ని నెలల ముందు మూసివేసిన పబ్ ప్రస్తుతం వాడుకల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఘటనపైన
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. మాజీ కార్యదర్శి ఎలిమినగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దుగోని రామ్మోహన్ గౌడ్ పలు వివాహ మహోత్సవం వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. అలాగే చిన్నారుల పుట్టినరోజు వేడుకలకు హాజరై చిన్నారులను దీవించడం జరిగింది. ఆద్మీ పార్టీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ కందుకూరు నియోజకవర్గంలోని మన్నేటికోట గ్రామంలో వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమై ఎస్టీ కాలనీని పరామర్శించారు. మొత్తం 50 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను స్వయంగా అందజేసి వారి బాధను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీ నేతి మహేశ్వర్ రావుతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడినప్పుడల్లా అదే విధంగా కాలనీ మునిగిపోతుందని, ప్రభుత్వం తాత్కాలిక సహాయం మాత్రమే చేసి వెళ్లిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలకు మా చిన్న సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించలేదని ప్రజలు తమ వేదనను వెల్లడించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం అందించే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ మీతో అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంతో పాటు మీకు అండగా మీ గ్రామానికి రేపు పర్యటిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కూతురు కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ లో సాగిస్తున్న భూ కబ్జాపై స్థానికులు కొందరు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర కలిసి కవిత, ఆమె భర్త అనిల్ చెరలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. నగర నడిబొడ్డున ఉన్న 2,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్ పేరుతో కబ్జా చేసిందని స్థానికులు ఎంపీ ఈటల రాజేంద్ర దృష్టికి తీసుకొచ్చారు. కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలోని బాలానగర్ సమీపంలో ఐడిపిఎల్ కు చెందిన సర్వే నంబర్ 2010/4 భూమిలో కవిత భర్త అనిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ ఏవి రెడ్డితో కలిసి కొట్టేశారని, ఓవర్లాప్ భూ సర్వే నంబర్లు ఆధారంగా చేసుకుని తతంగం నడిపించారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని, ప్లాట్స్ కట్టి అమ్మకాలు మొదలు పెట్టారని చెప్పారు. కవిత భర్త అనిల్ కూడా ఇక్కడ భూమి ఎలా వచ్చిందని అన్నదానికి సమాధానం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ బదిలీ జరిగిందని, దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్, సీఎం బినామీ ఏవి రెడ్డిలు ప్రత్యక్షంగా ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి, జాగృతి అధ్యక్షురాలు మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితలు పరోక్షంగా ఉన్నారని వివరించారు. 2 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కాపాడాలని, ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల, హాస్పిటల్ వంటి ప్రజోపయోగ నిర్మాణాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తాము అనేక సార్లు హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సీఎం కవితలు జోక్యంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నుండి బయటపడిన రామ్రెడ్డి. సిలీ ఇండియా తన కొత్త పోస్టర్ అడ్వాన్స్ మ్యాట్రెస్ శ్రేణిని భారత్ మార్కెట్ లో విడుదల. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అన్న మంత్రి సీతక్క. పరిశోధనలకు హైదరాబాద్ నిలయమన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాల్నగర్ లో పిఎస్ పరిధిలో గాంజాయి పట్టివేత. వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో దివాళీ మిలన్ పేరుతో దీపావళి సంబరాలు. అంబర్పేట్ బురుజు గల్లీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణము కార్యక్రమం. ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్. జూబ్లీహిల్స్ లోని హాట్ కప్ కేఫ్ పబ్ రోడ్ అగ్ని ప్రమాదం. పలు వివాహ వేడుకలకు హాజరైన పిసిసి మాజీ కార్యదర్శి ముద్దగోని రామ్మోహన్ గౌడ్. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. కల్వకుంట్ల కవిత బినామీల భూ కుంభకోణంపై విచారణ చేయించండి, ఎంపీ ఈటలకు స్థానికులు ఫిర్యాదు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.